నీ కోసం ఊరు మొత్తం ఎత్తుకుంటూ వస్తున్నావు ఏమన్నా ఎందుకేంది పంది జున్ను తిన్నావు మొన్న పంది పెట్టి మనం మోసం చేసాం మళ్ళీ వచ్చావా నన్ను ఎత్తుకుంటే అవునయ్యా డాక్టర్ గారు ఏం చెప్పారు ఎందుకు మనకు మోసం చేసాం మళ్ళీ వస్తున్నావా ఏంది మళ్ళీ వస్తున్నావా పెట్టా కాదు పంది జున్ను తిన్నావుగా తింటే తిన్నా బరి జున్ను ఆగు ఎందుకంటే తిరుగుతా ఏంది ఆగేది పందిపాలు ఏంది ఆగేది ఏంది ఆగేది పందిపాలు ఏంది ఆగేది నాకుంటే నువ్వు ఎవరని తెచ్చావండి ఎందుకా నువ్వు పంది జున్ను పెట్టినందుకు అవును పందిపాలు తాగు పందిపాలు తాగది ఎవరు మోసం చేద్దామని వచ్చా మళ్ళీ వచ్చావా ఎందుకు వచ్చావు నేను ఏ డాక్టర్ చెప్పాడు డాక్టర్ అడిగితే పంది పాలు ఇవ్వాలంట ఏంటికి తాగితే విరుగుడు ఎవరు చంపడానికి వచ్చా చచ్చిపోతారా మరి లేకేంది ఇది ఇరుగుడా ఇరుగు అంటే ముందు పెట్టినట్టుగా కాదు బాబాయ్ అరే మళ్ళీ మాట్లాడతావు పంది పాలు ఎందుకు వచ్చావు పంది జున్ను తిన్నావు ఎందుకు వచ్చావంటే మళ్ళీ పంది జున్ను తిన్నావంటే ఇరుగుడు అంటావు ఏదో డాక్టర్ చెప్పాడు ఏ డాక్టర్ నీ చెప్పింది ఇప్పుడు అయితే నా సంబంధం లేదు నీ సంబంధం ఏమైనా నా సంబంధం లేదు అంత ముందు పెట్టావా పంది జున్ను తిన్నావా ముందు పెట్టావా ఎందుకంటే వెళ్తా మాట్లాడలేవా మాట్లాడేది ఎవరు ఏం తాగేది మొన్న అడిగినా మొన్న తింది మన తిన్నావుగా మన బరి జున్ను పెట్టావు అవును మాట్లాడ ఊరుకోవా కంపెనీ పడతావు ఇదిగో ఇది తాగపోతే బాగాదంట మళ్ళీ లోపల కడుపులో పేర్లు మొత్తం ఆగిపోతాయి ముందు పెట్టావా ముందు కాదు ఇప్పుడు నీకు కొత్తడు కదా తాగింది లోపల ఏమన్నా ఇద్దంట లోపల ఇద్దంటే నువ్వు ముందు పెట్టినట్టుగా నాకు ముందు కాదు బాబాయ్ అంటే తిన్నావుగా తిన్నదే అవును ఇది తాగు పంది పాలు తెచ్చి పెట్టావు అవును పంది పాలు ముందు తెచ్చి పెట్టావేమో నేను ముందు కాదు మళ్ళీ మాట్లాడతావు నేను ముందు కాదు మళ్ళీ మాట్లాడతావు ఎన్ని కాదు తాగవా ఏం తాగేది పంది పాలు మనం పంది జూలు పెట్టాం పంది పాలు తెచ్చాం మళ్ళీ పంది పాలు పంది జూలు చేసి పెడుతున్నామట జున్ను తిన్న తర్వాత తాగపోతే లోపల యూరోషన్ కావంట చంపడానికి చూస్తున్నావా మోసం చేద్దామని ఎందుకు తిన్నాను పెట్టావు నువ్వు తినకుండా ఆపేయచ్చుగా తెలుసా లొట్లేసి తిన్నావు లొట్లేసి తిన్నావు నువ్వు మోసం చేసేవు కాదు పంది జున్ను తిన్నప్పుడు బాగుందన్నావు పంది పాలు తాగు కుక్క పాలు తాగిదా పంది పాలు తాగిదా ఇంకా నయ్యం కుక్క పాలు చక్క పాలు తేపోయా ఉంటావా పైగా ఏడుకొస్తున్నావు వెళ్ళావు ఇగో నీకేమైనా నా సంబంధం అయితే పంది జున్ను తిన్నావుగా చంపుతావా ఇప్పుడు తాగవా ముందు మా వాళ్ళు పిలుస్తారా అని ఇప్పుడు మీ వాళ్ళొద్దు ఒక ప్యాకెట్ ఉంది తాగవా నాకు అవసరం లేదు ఎంత తాగు తాగాలి ఎక్కడికి ఎప్పుడు పడతా ఏటిగా ఎప్పుడు పడతావు బరిగొడ్లు మొత్తం తోలుకెళ్ళిపోతా నేను తోలుకెళ్ళి చూద్దా తాగు మజ్జిగ అయ్యా పాలు దొరకమని చెబుతున్నా దొరికింది బరిపాలు అమ్ముతున్నావు పందిపాలు కూడా తాగైతే నాకే బరిపాలు ఎందుకు అమ్ముతున్నావు మా వాళ్ళు పిలవాలా ఎందుకు పిలమంటావా ఎందుకు ఎవరు మోసం చేద్దామని వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నిన్ను మోసం చేశానా ఎందుకు వచ్చావు పందిపాలు తగ్గే ఎవరికి ఇస్తా మొన్న తాగేగా మొన్న మోసం చేసావు వచ్చావా ఇది తాగపోతే లోపల మాట్లాడావు కానీ రమ్మన్నాడు నేను ఇప్పుడు నువ్వు తాగవా ఏం తాగేది పాలు పంది పాలు తాగుతారా ఎందుకు తాగు ఎవరు తాగుతాడు నువ్వు మన పంది ఎదుగుతాను నువ్వు ఎవరు తాగుతాడు నువ్వు మన పంది ఎదుగుతాను నువ్వు పడేయచ్చుగా ఈ బరిపాలే మోసం చేస్తానికి వచ్చావు మోసం చేస్తానికి ఎవరు చంపుతానికి వచ్చా తాగపోతే బాగాదు మా వాళ్ళు పిలవనే నీ అంత సరే వద్దుగా
ఏడకి మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా నువ్వు మర్యాద చేస్తున్నా పంది పాలు తాగుతావు తాగవా నీకు మర్యాద చేస్తున్నారా నువ్వు ఇక బరువు ఆడ మేపుతావు చూస్తారా మేపుతావు నువ్వు పంది పాలు తాగు వద్దురా నువ్వు మా వాళ్ళు వస్తున్నారు నుండి పిలుస్తాను నువ్వురా వద్దురా నువ్వు మా వాళ్ళు వస్తున్నారు నుండి పిలుస్తాను నువ్వురా నేను రాను తాగతావు తాగవా నేను తాగను ఎందుకు తాగో ఎందుకు తాగలే మనం ఎంత తిన్నా మొన్న ఎందుకు మోసం చేశా? కక్కు మొత్తం కక్కి ఏది కక్కేది కక్కేదా నా పేగులు తీసుకో ఎట్ట తిన్నా ఏది కక్కేది పంది జూని పెట్టి బరి జూని పెట్టి నన్ను మోసం చేస్తావు నువ్వు నేను బరి జూని పెట్టావు బరి జూని పెట్టావు నేను పెట్టే నీకు నువ్వే తింది నువ్వే పెట్టావు బరి జూని పెట్టి పంది జూని పెడతావు నాకు పంది జూని పెడతావు నాకు నువ్వే పెట్టింది నువ్వే పెట్టింది అంటే నువ్వు తిన్నా అంటే నేను నోరు తీసి పెట్టింది నీకు ఇప్పుడు మొన్న తిన్నావా లేదా ఇప్పుడు తాగు ఏం తాగేది తాగకపోతే నువ్వు వస్తా నేను వస్తా మా వాళ్ళ పిల్లవని నీ వాళ్ళ కాడకు వద్దు పిల్లవని నువ్వు బరి అమ్మొద్దు అమ్మొద్దా అంతే ఎందుకు అమ్ముతావు జనాల మోసం చేస్తావు బరి పాలు నువ్వు మోసం కాదు ఈ మోసం పంది పాలు మోసం పంది పాలు మోసం నువ్వు చేసేది మోసం నువ్వు చేసేది మోసం అయ్యా బరి చున్ని ఎట్లుంటది బరి చున్ని ఎట్లుంటది తెల్లగా ఉంటది పందారతి ఉంటది అవును ఇది కూడా అట్టాగా ఉంది నీకు ఎట్లా ఉండదు నువ్వు కల్తీలు కలిపి చెవుని చంపాలని పంది చున్ని అంత బలం పోవా చెప్పగానే మళ్ళీ ఎంపడి పడుతున్నావు ఎంపడి పడుతున్నావు అని చెప్పి తెక్కలాగా అరుస్తున్నాడు ఇది మోసం నువ్వు నీ బరువుట్లు మొత్తం తరిమేస్త చదువుతాను వెళ్ళావంటే నువ్వు ఎందుకు వెళ్తావు దూరం దూరం మా వాళ్ళని పిలవలే సరే ఆయన కూడా అడుగు ఆయన చెప్పు మా వాళ్ళు మా వాళ్ళు ఎవరు పెడతా బాబాయ్ ఈయన సరదా కట్టా లేవు లేదు ఇక్కడ కామెడీ చేస్తున్నాడు మోసం చేద్దరికి వచ్చాడు మోసం చేద్దరికి వచ్చాడు వాటి చెప్పమాక బాబాయ్ నువ్వు రా ఏమి చెప్పు పంది జున్ను మొన్న పంది జున్ను ఇచ్చా అన్నాడు బరి తన్నాడు బరి తన్ని మరి పంది అంట బరి తన్నాడు బరి తన్ని మరి పంది అంట వీళ్ళు వాళ్ళు నవ్వాక వీళ్ళు మోసకోళ్ళు వీళ్ళు మోసం చేస్తారు పంది జున్ను అని తీసుకున్నాడు తాగాడు పెట్టారు వీళ్ళు నేను పెట్టాను ఈయన నిజంగా తిన్నాడు ఏమన్నాడు చెప్పరా ఆగు ఏమన్నాను ఆ రోజు పంది జున్నా అమ్మకుందా ఏమొకటి అన్నాడు అయ్యా మీ డైలీ పెడతాం అయ్యా ఈ బాబాయ్ ఈ జున్ను దీన్ని చూడు అన్నాడు మళ్ళీ కూడా ఏమన్నాడు ఈ జున్ను దీన్ని చూడు అన్నాడు మళ్ళీ కూడా ఏమన్నాడు మోసగాడు కదా బాబాయ్ మాట చదువుతా నేనేమన్నా నేను ఇచ్చేటప్పుడు చెప్పా పంది ఆగు చెప్పరేవా చెప్పేది తిను అంటేను అన్నాడు ఇంకోటి ఇస్తారా మళ్ళీ ఆ రోజు ఏమన్నా పంది పాలు కూడా తీసుకురా ఏంటి తీసుకొచ్చి ఆ రోజు ఏమన్నా పంది పాలు కూడా తీసుకురా ఏంటి తీసుకొచ్చి మా వాళ్ళు పిల్లవరే చెప్పు ఈయన కింద మేము పెట్టి నోరు చేసి నీకు నోరు తెలిపోతే అయితే మీ డైలీ పెడతాం బాబాయ్ బరి తిని చూడు అన్నా పెడతారా నోట్లో పెట్టాం ఎవరు మీరు నోట్లో పెడతా పెద్ద మనిషి చెప్పు నువ్వు పెద్ద మనిషి తెలుసు వాళ్ళకేం తెలుసు ఆయన్ని మోసం చేస్తున్నావుగా ఎవరు ఆయన కూడా మోసం చేస్తున్నావుగా నేనా మీరు చేస్తున్నావా పాలు ఎందుకు ఎత్తుకురామను నువ్వు నేను ఎత్తురామన్నా ఎత్తుకురామను నాకేం పని బాబాయ్ గొడ్డు కాడకు వచ్చి నువ్వు మర్యాద లేదా చెప్పు నువ్వు ఎంత తెలివిత పిల్లని పిల్లని మా వాళ్ళని ఎంత తెలివిత పిల్లని పిల్లని మా వాళ్ళని ఏం తాగేది మాట్లాడతాడు ఊరికే పిచ్చోడు అంటావండి నువ్వు పిచ్చోడివి నన్ను పిచ్చోడు చేసావు తాగు నన్ను పిచ్చోడు చేసావు ఆ పెద్ద మనిషి చెప్పు నువ్వు ఆయన ఉన్నాడు పెద్ద మనిషి ఏం చెప్పేది పాలెత్తరమ్మ దగ్గరికి ఎందుకు వచ్చావు మేము బరి పాలు కొనేవాళ్ళగా నువ్వు ఏడకెళ్ళి ఎందుకు వస్తావు పంది జున్ను తిన్నావా లేదా పంది జున్ను కాదు బర్రి జున్ను అని పెట్టావు పంది జున్ను అన్న తర్వాత చెప్పావు నువ్వు మోసం చేసావు ఇప్పుడేం మోసం చేస్తానికి వచ్చా ఏం మోసం చేస్తానికి వచ్చా పెద్ద సమక్షంలో నేను రాను
ఏ పెద్ద ఈ తాగిన కాడ ఎందుకు ఆయన నన్ను మోసం చేస్తాను కా ఎందుకు ఆయన నన్ను మోసం చేస్తాను కా నిన్ను ఆయన కొట్టు, మోసం నువ్వు కూడా తాగు. పోవయసాలు కానీ చెప్పే కానీ పోవా నువ్వు వెళ్ళిపో సరే. నీ ఎంత తీరుస్తా. నువ్వు వెళ్ళి ఆడక నీళ్ళు. ఉండు మా వాళ్ళు పిలవని సరే ఆయన మా వాళ్ళు పిలవని ఎవరిని మా వాళ్ళు పిలుచురా పో. ఆ? పో పిలుచురా పో. పిలిచిరా? పిలుచురా. వెళ్ళు. ఆ? వచ్చి రాకుంటావా ఎంత ఏడున్నా ఆడకు నీ రాకపోతే వస్తావా? బాబాయ్ వెళ్ళిపోతున్నావా వస్తావా? వెళ్ళిపోతున్నాయా సరే నువ్వు వెళ్ళి ఎంత చూడు ఆ? వస్తావా ఆ? ఆ? ఉంటా నేను ఇక్కడే ఉంటావా? ఆ. ఉంటావా ఉంటా పో వెళ్ళిరా పో తీసుకురా పో నీ. ఆ. వెళ్తురా నువ్వు బర్రు కొట్టు కూడా మేక చదువుతున్నా వచ్చి రాకుండాలి ఉంటా ఇక్కడే పో ఉంటావా? ఉంటా ఉంటావా? ఉంటా ఏడుంటే మాత్రం నీ ఎంత తెలివిత్తయ్యా నువ్వా? సరే పో. తీసుకురా పో. తీసుకొస్తా ఆ, తీసుకురా తీసుకొస్తా నువ్వు మళ్ళీ పారిపోవద్దు ఎవరు వెళ్ళేది ఏడా ఉండాలా ఏడ ఉంటా ఏడా ఉండాలా ఏడ ఉంటా పో వెళ్ళి తీసుకురా ఉండాలా నువ్వు దమ్ముంటే రెండోసారి కానరాకుండా చేస్తా ఏడా